జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఆయన దానికి సంబంధించినటువంటి వస్తే 1700 కోట్ల విద్యుత్ ఒప్పందాల గురించి వస్తే ఈ ఆంధ్రజ్యోతి వీటన్నిటి మీద కేసులు వేస్తారు. మీరు కూడా ఇందాక మీడియా శత్రువులను సంబోధించారు. దాని మీరు కూడా మహామీర ఆంధ్రజ్యోతి మీద లేకపోతే ఏదైతే మీరు అనుకుంటున్న మీడియా మీద అది కేస్ ఐ వాంట్ టు డూ దాన్ని, అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు. ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాస్ దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదండి నాకు. అదే వేరే నేను వచ్చేది మీకు కేసు వేయటాను కదా, నాకు ఏం అవసరం అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్ గా తీసుకోరు. సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు మీరు. మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను. వాళ్ళకి స్టోరీలో ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్ గా పర్సనల్ గా తీసుకుంటారని నేను నమ్మను. ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్ లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్ గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు తన మీద కంటిన్యూస్ గా తనే చేసింది అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏం కాదు, ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్ గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అంటే వాళ్ళకి లేదు. లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటి మనకి అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ